చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. అర్జెన్సీకి ఉపయోగపడతాయిరా, నువ్వు తీసుకోమ్మా. అంత అర్జెన్సీ ఏముందిరా? వద్దు. ఏంట్రా నువ్వు? ఇంటికి పిలిస్తే రానంటున్నావు, డబ్బు ఇస్తే వద్దంటున్నావు. నన్ను పరాయవాణి చేస్తున్నావా నువ్వు? ఒరే, నువ్వు అలా మాట్లాడకురా. అయితే ఈ డబ్బు తీసుకురా. అలా కాదురా రాజా, నాకిప్పుడు డబ్బుతో ఏం అవసరం ఉంది చెప్పు. అమ్మా, నువ్వేనా చెప్పు. సరే నాయనా, ఈ కుటుంబం గురించి నీ స్నేహితుడి గురించి తెలిసినవాడివి కాబట్టి, అండగా నిలబడాలని తాపత్రయపడుతున్నావు కాబట్టి, నీ తాపత్రయాన్ని నీ ప్రేమని నేను అర్థం చేసుకోగలను. నువ్వంతగా చెప్తున్నావు కాబట్టి ఆ డబ్బు నేను తీసుకుంటాను, కానీ అప్పుగానే తీసుకుంటాను. మళ్ళీ తిరిగిచ్చే మాట మీదైతేనే తీసుకుంటాను. ఏంటమ్మా మీరు కూడా? మనలో మనకు కూడా ఈ అప్పు తిరిగివ్వడం ఏంటమ్మా? అలా కాదులే నాయనా, నా మాటకి నీ సమ్మతమైతేనే ఈ డబ్బు తీసుకుంటాను, లేకపోతే లేదు. సరే, అలాగే కానివ్వండి అమ్మా. అమ్మా వద్దమ్మా. రామచంద్ర, నీ స్నేహితుడు అందర్నీ ఇంటికి రమ్మన్నాడు, కుదరదని చెప్పేశావు. ఇప్పుడు అతని తృప్తి కోసం డబ్బిస్తున్నాడు. అది కాదంటే నీ స్నేహితుడు నొచ్చుకుంటాడురా. అవసరమైతేనే ఖర్చు పెట్టుకుందాం, లేకపోతే తిరిగి ఇచ్చేద్దాం. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఉంటారా రామా? అమ్మ మధు, బాయ్ అమ్మా. రే, నువ్వు కూర్చోరా, లేవకు. ఆరోగ్యం జాగ్రత్త అంకుల్. అలాగే అల్లుడు గారు. సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాం ఆంటీ. అలాగే బాబు. వస్తాం బామ్మగారు. మంచిది నాయనా. పదరా. థ్యాంక్స్ అన్నయ్య, హాస్పిటల్లో మాతో పాటే ఉండి మాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ ఇట్టమ్మా. అన్నయ్య అని పిలిచి నాకు చెల్లెలు అయిపోయావు. అలాంటప్పుడు ఈ ఇల్లు నా ఇల్లు కదా, మీ బాధ నా బాధ కదా. ఇంకెప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్పకమ్మా, ఈ అన్నయ్య ఫీల్ అవుతాడు. రే రూతర్, సార్, నేను నందు కార్లో వస్తాను, నువ్వు ఆ కార్ తీసుకొచ్చే. అలాగే సార్. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. చూసావా నందు, మధు ఎప్పుడూ చలాకీగా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. అలాంటి అమ్మాయి ఇంత రెస్పాన్సిబుల్గా మెచ్యూర్డ్గా ఉంటుందని ఎవరికైనా అనిపిస్తున్నారా? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో తను ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ వచ్చిందో చూస్తూ ఉన్నాం. జనరల్గా ఇంటి బాధ్యత అంటే కొడుకుతో పోలుస్తారా, కానీ మన మగాళ్ళమైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే, తండ్రి గురించి కూతురుకుండే బాధ్యత, ప్రేమ చాలామంది కొడుకులకు ఉండదురా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తారింట్లోనో భర్తతోనో గడపాలనుంటుంది. కానీ మధు అలాంటి చిన్న చిన్న కోరికలను కూడా పక్కన పెట్టి తండ్రిని చూసుకోవాలనుకుంటుంది. యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ డాడీ. మధుకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. ఆ ప్రేమతోనే అంత బాగా చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మధు అన్ని విషయాల్ని చాలా పాజిటివ్గా చూస్తుంది. నేను ఇంటికి రాగానే తనేమందో తెలుసారా? నాన్నకి ఇలా అయిపోయిందని కృంగిపోతూ ఉంటారు, ఆయనతో ఆ విషయాలేవి ప్రస్తావించకుండా మీరు రెగ్యులర్గా వచ్చినప్పుడు ఎలా పలకరిస్తారో, ఎలా సరదాగా ఉంటారో అలాగే ఉండండి. ఒకవేళ ఆయనే ఈ ప్రస్తావన తీసుకొచ్చినా ఇదసలు పెద్ద ప్రాబ్లమే కాదని ధైర్యం చెప్పండి అని చెప్పిందిరా. ఎంత మెచ్యూరిటీ ఉంటే అంత గొప్పగా ఆలోచిస్తుంది చెప్పు. ఒక మనిషికి సైకలాజికల్గా ఎలా సపోర్ట్ చేయాలి అన్నది తనకి బాగా తెలుసురా. మధు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఐ అగ్రీ విత్ యూ డాడీ. అన్నిటినీ మార్చుకోవడమే కాదు, నిన్ను కూడా.
ఆ? నన్ను కూడానా? ఆ, అంటే నిన్ను కూడా కొన్ని విషయాల్లో మార్చింది కదరా. మామూలుగా అయితే ఇలాంటి విషయాలన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోవు. ఇప్పుడు మీ మామగారింటికి వచ్చావు, వాణ్ణి పట్టించుకున్నావు, కేరింగ్ చూపిస్తున్నావు. ఇదంతా బాగుందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మాత్రం కన్సర్న్ చూపించాలి కదా నాన్న. ఎస్, నేను కూడా అదే అంటున్నాను. నువ్వు మధు విషయంలో ఎలా ఉండేవాడివో, ఎంత మూర్ఖంగా మొండిగా బిహేవ్ చేసేవాడివో ఇంకా నాకు గుర్తుంది. కానీ ఈ క్షణం నువ్వెలా ఉన్నావు, తనకి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంతగా బలపడిందో, మీరిద్దరూ ఎంత దగ్గరయ్యారో నాకు స్పష్టంగా తెలుస్తుంది. నువ్వొచ్చింది కేవలం రామచంద్ర ఆరోగ్యం బాగాలేదని మాత్రమే కాదు, మధు మీదున్న ప్రేమతో వచ్చావు. నువ్వు గ్రహిస్తున్నావో లేదో కానీ నాకైతే తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని నీకు చెప్పాననుకో, అగ్రిమెంట్ విషయం నీకు గుర్తొస్తుంది. నువ్వు మళ్ళీ ఈగోకి పోయి నీ పాత మొండితనం, మూర్ఖత్వంతోటి తనకి దూరంగా ఉంటావు. అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పకుండా ఆగాను. మీరిద్దరూ 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. అమ్మా అమ్మా, ఏంట్రా? ఇందు నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. తనతో ఎలాగోలాగా ఏదో ఒకటి తినిపించండమ్మా. ఏంట్రా, నీ పెళ్ళానికి నువ్వు తినిపించకుండా మాకు చెప్తున్నావు? నేను చెప్పి చూశానమ్మా, అసలు మాట వినట్లేదు, తినడం లేదు. ఏం చేస్తాం, దాని అవసరం మనకుంది కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నం మేము చేస్తాంలే. పదమ్మా. ఇందు, నిన్నట్నుంచి నువ్వేం తినలేదు. నువ్వు తినకపోతే మాకు ముద్దెలా దిగుతుంది చెప్పు? కొంచెం తినమ్మా. 2 ముద్దలైనా తినిందు. ప్లీజ్ వద్దు, తినబుద్ధి అవ్వట్లేదు. ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు? తిండి తిప్పలు మానేసి నిన్ను నువ్వు శిక్షించుకుంటావా చెప్పు? మీ నాన్నగారికి ఇప్పుడే ప్రమాదం లేదు కదా. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. దాని గురించే నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకిందు. కాస్త తినమ్మా. ఇందు, జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే ఏది మారదు. ముందు ముందు జరగాల్సింది చూడాలి. ఏం చేయాలన్నా నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం చూసుకోవాలి. తింటేనే కదా ఆరోగ్యం బాగుండడానికి. కాస్త తినుందు. నువ్వెంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు మీ నాన్నలా కుప్పకూలిపోయినప్పటి నుంచి నాకు నా మనసులో లేదమ్మా. ఏదో తెలియని వైరాగ్యం వచ్చేసింది. శ్మశాన వైరాగ్యం అంటారు చూడు, అట్లాంటిది. జీవితం అంటే ఇంతేనా అనిపించేసింది. ఏ నిమిషానైనా ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఏదీ నిరంతరం కాదు. ఏంటో ఈ మాత్రం దానికి ఈ గొడవలు, ద్వేషాలు ఎందుకమ్మా? ఇన్నాళ్ళు నీతో మేం పడిన గొడవలకి, వీడు చేసిన పనులకి మాకే సిగ్గేస్తుందమ్మా. ఇక నుంచి ఈ గొడవలు ఇవేం వద్దు. మనకున్న దాంట్లో సంతోషంగా బతికేద్దాం. కొంచెం తినమ్మా. నువ్విలా తినకుండా మాట్లాడకుండా ఉంటే మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. అమ్మ అన్నట్టు ఇన్నాళ్ళు మా ప్రవర్తనకి మాకే సిగ్గేస్తుంది. సారీ ఇందు. దయచేసి అవేం మనసులో పెట్టుకోవద్దు. మాకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలిసొస్తున్నాయి. ఇంకెప్పుడు నీతో అలా ప్రవర్తించావు. తినిందు ప్లీజ్. అమ్మా తినమ్మా. ఏంటిందో మేము ఎంత చెప్తున్నా నువ్వు అలా ఉంటే ఎలా? ప్లీజ్ కొంచెమైనా తినిందు. మీరు నిజంగా మారారో, మారినట్టు నటిస్తున్నారో నాకు తెలియట్లేదు. ఒకవేళ మీరు ఈ క్షణాన మారినా ఈ మార్పు రేపటి వరకు ఉంటుంది అన్న నమ్మకం నాకు లేదు. అయినా
అయినా నేను మా నాన్నకి చేసిన ద్రోహానికి ఆ దేవుడు మీ ద్వారా నన్ను శిక్షిస్తున్నాడు అనుకుంటున్నాను. నాకు ఈ శాస్తి జరగాల్సిందే. మీరు రోజు నన్ను రాచి రంపాన పెట్టి ఎంత బాధ పెట్టినా పాపం లేదు. నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు. మంచినీళ్ళు తాగండి. మనిషి చచ్చిపోయేంత పని చేసి మళ్ళీ ఇక్కడ ఎవరు చేస్తారని మంచినీళ్ళు తీసుకొచ్చిస్తున్నారు. నేను అప్పుడే చచ్చున్నా బాగున్నా. ఈ కర్మ అట్టేది కాదు. ఏమిట్రా ఆ మాటలు? నీకు మంచినీళ్ళు ఇవ్వడం కూడా తప్పేనా? నేను ఈ రోజు ఇలా అయిపోవడానికి కారణం ఎవరు? ఈవిడి గారి కాదా? ఈవిడి గారి చేతులతో నీళ్లు తాగానంటే నా గొంతులో ఉన్న ప్రాణం కూడా పోతుంది. ఎందుకురా రమణిని అన్నెన్ని మాటలు అంటున్నావు? నువ్వు చేస్తున్నది తప్పురా. అమ్మా, దయచేసి నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వమని చెప్పమ్మా. ఏమైంది అలివేని? ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. అమ్మా, కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా. నానా, ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడాను. కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడుతూ ఫిజియోథెరపీ చేయించుకుంటే త్వరగా కోలుకుంటారని చెప్పారు. ఉండండి, భోజనం తీసుకొస్తాను, తిని మెడిసిన్స్ వేసుకుందరు కానీ. అరే ఏంటి నాన్న ఇది? తినండి. ఆ దేవుడు అందరి తప్పులు చూస్తూనే ఉంటాడమ్మా. ఆ తప్పుకి ఏదో ఒక సమయంలో శిక్ష అనుభవించేలా చేస్తాడు. గతంలో నిన్ను బాధ పెట్టిన పాపానికి ఇప్పుడు ఇలా శిక్షిస్తున్నాడు అనుకుంటాను. ఎందుకు నాన్న ఇలా అంటున్నారు? నా విషయంలో మీరేం తప్పు చేయలేదు. చేశానమ్మా. ఎన్నోసార్లు నువ్వు భోజనానికి కూర్చున్నప్పుడు ఎన్నో మాటలన్నాను. నువ్వు తింటున్నప్పుడు కూడా తిడుతూనే ఉన్నాను. నిన్ను అలా తిట్టినందుకే ఈరోజు నా తిండి నేను తినలేకపోతున్నాను. ఇదిగో నాన్న, మీరు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. నన్ను పద్ధతిగా పెంచాలని తండ్రిగా మందలించారు. అదేం తప్పు కాదు. అసలు మీరు నాకు తినిపించకుండానే, నన్నెత్తుకొని పెంచకుండానే ఇంత పెద్దదాన్ని అయిపోయానా నేను? తండ్రికి బిడ్డలు ఎంత చేసినా ఆ రుణం తీరదు నాన్నా. తినండి మీరు.
రామచంద్ర పరిస్థితిని అడ్డం పెట్టుకుని మధుని పుట్టింట్లోనే ఉంచేసి నందుకి దూరం చేద్దాం అనుకుంటుంటే ఈ నా ఫ్యామిలీ మొత్తాన్నే ఇక్కడికి తీసుకొస్తానంటున్నారు. తీసుకురాని దేవకి, నా మాటలతో సగం చచ్చిపోయి ఉన్నాడా రామచంద్ర. ఇప్పుడు ఇక్కడికి వస్తే నేను ఊరికే ఉంటానా? ఏదో ఒకటి చేసి వాళ్ళంతట వాళ్లే పారిపోయేలా చేస్తాను. నువ్వు అనవసరంగా తొందరపాటు నిర్ణయాలేవి తీసుకోకు. ఇందు విషయంలో నువ్వు ఆ రామచంద్ర మీద తీసుకొచ్చిన ప్రెషర్ గురించి పొరపాటున మధుకి చెప్పాడంటే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. తొందరపడి ఏం చేయకు, సైలెంట్గా ఉండు. అన్నయ్య వాళ్ళు ఎక్కడండి? వెనకొస్తున్నారా? అదేం అడుగుతావులే దేవకి. కొన్ని విషయాల్లో నువ్వేమనుకుంటావో అదే జరుగుతుంది. ఈ విషయంలో కూడా నీ మాటే నెగ్గింది. నా మాట నెగ్గడం ఏంటండి? రామచంద్ర కోలుకునే వరకు మధుని పుట్టింట్లోనే ఉంచుదామన్నావా? ఆ మాటే నెగ్గింది. మధు కూడా అదే మాట అంటుంది. అత్త కోడళ్ళిద్దరూ కూడబలుకున్నట్టు ఒకే మాట మీద ఉన్నారు. నువ్వేమైనా మధుకు ఫోన్ చేసావా ఏంటి? చచ్చా, నేనెందుకు అలా చెప్తానండి? ఏమో, ఎవరికి తెలుసు. మధు అక్కడే ఉంటానంటుంది. మధు అలానే అంటుందని నాకు తెలుసండి. మీరు ఆలోచించేదానికి ఒక ఆడపిల్ల ఆలోచించేదానికి తేడా ఉండదా చెప్పండి? తన తండ్రికి ఇలా ఉంటే ఖచ్చితంగా మధు దగ్గరుండి చూసుకోవాలనుకుంటుంది. నేను దాన్ని ముందే ఊహించి మధుని అక్కడే ఉంచుదామని చెప్పాను. మీరే వినకుండా వాళ్ళందర్నీ ఇక్కడికే తీసుకొస్తాను అన్నారు. కానీ ఇప్పుడు అర్థమైంది కదా మీకు. మధు మనసు నాకు తెలుసండి. మధు దగ్గరుండి చూసుకుంటుంది కాబట్టి అన్నయ్య కూడా త్వరగా కోలుకుంటారు. నువ్వు రామచంద్ర ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ కొత్త జంట గురించి మర్చిపోయావు దేవకి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరక్కడా ఒకరిక్కడా ఉంటే ఏం బాగుంటుంది? పోనీ మధు అక్కడ ఉన్నన్ని రోజులు నందును కూడా అక్కడికి పంపించేద్దామా? అదేంటల్లుడు గారు, మన నందుని తీసుకెళ్లి ఆ ఇంట్లో కూర్చోపెడతారా ఇల్లరికి వాళ్ళులాగా? వాణ్ణి పంపిస్తామంటుంటే మీరెందుకు అత్తయ్య దీర్ఘాలు తీస్తున్నారు? అది వాడు అత్తగారిల్లు. అత్తగారింట్లో అల్లుడుంటే ఇల్లరికం అల్లుడేనా అత్తయ్య? అయినా వాడికి లేని బాధ మీకెందుకు అత్తయ్య? ఏంటా నందు, కొన్ని రోజులు నువ్వు కూడా అక్కడికే షిఫ్ట్ అవుతావా? ఏమండి, అన్నయ్య గురించి తెలిసి కూడా ఏంటండి అలా అడుగుతున్నారు? నందు అక్కడికి వెళ్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలీదా? మామూలుగా అల్లుడిని చూడగానే అన్నయ్య ఆ మర్యాదలు చేయాలి, ఈ మర్యాదలు చేయాలి అని తెగ హడావిడి పడిపోతూ ఉంటారు. అలాంటిది అన్నయ్య ఆరోగ్యం బాగాలేనప్పుడు నందు అక్కడికి వెళ్ళున్నాడంటే నందుని సరిగ్గా చూసుకోలేకపోతున్నామని ఇంకా ఎక్కువ బాధపడిపోతారాయన. కరెక్ట్ అమ్మా. నేను క్యాజువల్గా పలకరించడానికి వెళ్తేనే అంకుల్ కంగారు పడుతూ అలవాటుగా లేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది నేను అక్కడే కనుక ఉన్నాను అంటే మీరన్నట్టే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. నేను అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు నాన్న. నేను ఇక్కడే ఉంటాను. అప్పుడే అంకుల్ అక్కడ కంఫర్టబుల్గా ఉంటారు. నువ్వైనా అర్థం చేసుకున్నావు నన్ను. రామచంద్ర కోలుకోవడానికి 2-3 నెలలు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు. నా మనసుకు మాత్రం ఇంకో 6 నెలలైనా పడుతుందనిపిస్తుందిరా. బ్రెయిన్ స్ట్రోక్ అంటే చిన్న విషయం కాదు కదా అల్లుడు గారు. అందుకే అలా అన్నాను. ఎన్నేళ్ళైతే ఏమిటి, మధు అక్కడే ఉండి రామచంద్ర కోలుకునే వరకు అక్కడే ఉండి రానిలే. ఇప్పుడు తొందర ఏముంది? నువ్వు తొందరపడి మధుని ఆఫీసులో ఉద్యోగం చేయమనకు. ఎవరినైనా మంచోళ్ళని చూసి పెట్టుకో. ఆ పిల్లలకు ఆఫీస్కి రాదు కదా. మధు ఆఫీస్కి రాదని ఎవరు చెప్పారమ్మమ్మా? తను అక్కడి నుంచే ఆఫీస్కి వస్తుంది. ఏమంటున్నావు నందు? మధు జాబ్కి వస్తుందా? అవునమ్మా. అయినా అంత ఆశ్చర్యపోతున్నావేంటి? అవును మరి. అన్నయ్యని చూసుకోవాలి అంటే చాలా పనులుంటాయి కదా నందు. ఆఫీస్కి వస్తూ అన్నయ్యని చూసుకోవాలి అంటే ఇబ్బంది అయిపోదు పాపం.
రమణి వదినతో అన్నయ్యకి సరిగ్గా మాటలు లేవు. పెద్దావిడకి అన్నయ్యని చూసుకోవడం కుదరదు. అన్నయ్యకి సంబంధించిన పనులన్నీ మధుయే కదా చూసుకోవాలి. అన్నయ్యని వదిలేసి ఆఫీస్కి వచ్చేస్తే ఎలా కుదురుతుంది? ఈ విషయాలన్నీ నేను తనతో డిస్కస్ చేశానమ్మా. ఆఫీస్కి లాంగ్ లీవ్ తీసుకో అని చెప్పాను. ఆఫీస్ని ఫ్యామిలీని నేను బ్యాలెన్స్ చేసుకుంటానని క్లియర్గా చెప్పి తనే వస్తానని చెప్పిందమ్మా. తను చెప్తుంది కానీ ఇంటిని ఆఫీస్ని ఒకేసారి చూసుకోవడం ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలీదా? ఇంటిని చూసుకోవడమే ఒక ఉద్యోగంలా ఉంటుంది నాన్న. అలాంటిది ఇంటిని చూసుకుంటూ ఉద్యోగం చేయడం అంటే చాలా కష్టం అవుతుంది నందు. పైగా తన ఉద్యోగానికి కొత్త. నేను నాన్న అన్ని రకాలుగా చెప్పి చూసామమ్మా. తను ఒప్పుకోలేదు. ఆఫీస్కి వస్తానని చెప్పింది. సరే, నేను మధుతో మాట్లాడతానులే. ఒక 1 నెల రోజులు లీవ్ పెడుతుంది. దయచేసి అలా ఏం చేయకమ్మా. మధు వచ్చి తన వర్క్ చేసుకుంటానంటుంది. తను కంఫర్ట్గా ఫీల్ అవుతుందమ్మా. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అయ్యి తనని డిస్టర్బ్ చేయకండమ్మా. తనే కంఫర్టబుల్గా చేస్తానన్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అయినా మల్టీ టాస్క్ అనేది మధుకి కొత్త విషయమేం కాదు. ఈజీగా నెగ్గుకొచ్చేస్తుంది. నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఇప్పుడు నీ మాటలు, అరుపులు, కేకలు ఏం వినిపించకపోతే ఆ ఎంప్టీనెస్ తెలుస్తుంది. నువ్వు హారర్ సినిమా లాంటి దానివి. చూసేటప్పుడు భయపడతాం కానీ అలవాటు పడితే చూడకుండా ఉండలేం.